హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో తీస్తున్నా అంటే నాకు లైఫ్ ఇంకా ఏది లేదు. సో ఎందుకు ఈ మాట చెప్పినా అంటే సో మా వైఫ్ కాదు కానీ హర్ష. సో ఎందుకు ఇంత చెప్తున్నా అంటే తను కాదని చెప్పేసి అనుకుంది, నేను కూడా కాదని చెప్పేసి అనుకుంటున్నా. తను రానన్నది, నేను కూడా రాకలే ఉండిపోమని చెప్పేసి అన్నా. సో ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. ఇది 100% నిజమే. సో ఫేక్ కాదు, ఇది నిజంగా. సో ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇట్లా చెప్పేసిన అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంది ఇంత సిన్సియర్గా లవ్ చేసి ఇప్పుడు ఏంది లైట్ తీసుకున్నావు ఏంది అని చెప్పేసి అనుకోవచ్చు. లైట్ తీసుకోకపోతే ఇంకేం చేయాలి చెప్పు, ఒక మాట. ఎమ్మడ పడాలన్నా, రా అని చెప్పి రిక్వెస్ట్ చేయాలన్నా? చేయొద్దు. ఎందుకంటే తనకి నేనంటే ఇష్టం ఉంటే తనే రావాలి. సో నేను ఎన్నిసార్లు అని చెప్పేసి అడగాలి ఆమెకి రా అని చెప్పి. సో చాలాసార్లు అడిగినా షీ ఈజ్ నాట్ రెస్పాన్స్ ఇస్తలేదు చక్కగా. రాను అంటుంది. మనం వెనకబడ్డామనుకో అది యాటిట్యూడ్ దెబ్బ కొట్టేస్తుంది. ఎట్లా అంటే వచ్చిన తర్వాత అట్లా ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు నేను పిలిచిన అనుకో తను రెచ్చిపోతుంది వచ్చిన తర్వాత. ఎట్లా అంటే నేను ఏది చేయాలన్నా కూడా తన పర్మిషన్ తీసుకొని చేయాలి. సో ఇది జరుగుతుంది సిచ్యువేషన్. నాకు లైఫ్లో దెబ్బ తింటుంది అని చెప్పేసి అనుకొని తనకి నాకు సెట్ కాదు, తను రాను అని చెప్పేసి అంటుంది. సరే రాకు, ఉండిపో అన్నీ. నేను నాకు అవసరం లేదు, నేను వీడియో తీసి పెడతా, నాకు సంబంధం లేదు అని చెప్పేసి. సో ఇది చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా. సో తనకి నాకు ఏం సంబంధం లేదు. సో ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆమె మాట్లాడే మాటలు, విధానము అవన్నీ నాకు నచ్చలే. మన లైఫ్ ఎట్లుంటుందంటే ఒక మాట చెప్పాలంటే, నన్ను నమ్ముకున్నది అనుకో చాలా ముందుకు వెళ్తుంది లైఫ్లో. లేదు మనకి అంత యాటిట్యూడ్ చూపించింది అనుకో కింద పడిపోతుంది. ఎందుకంటే లైఫ్లో మంచిగా చూసుకున్నా, నేనేం అబద్ధం చెప్తలేను. లైఫ్లో చాలా మంచిగా చూసుకున్నా, చాలా మంచిగా. అంతెందుకు ఎప్పుడో ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటోని తన కోసం అని చెప్పి, ఎప్పుడో ఒకసారి. సో తనని అంతగానో ప్రేమిస్తే తనంటుంది నువ్వు నన్ను లవ్ చేయలే. ఇంకా ప్రేమ ఎట్లా చూపిస్తారు? నాకు వచ్చింది అదే చూపించిన నేను. నువ్వు లవ్ చేయలే అంటే ఇంకెట్లా చూపిస్తారు లవ్? ఓ కుమ్మరియాల లవ్ తెచ్చి మొత్తం ఇట్లా కుమ్మరియాలి. పక్కన వండుకుంటూ అన్నీ పక్కన ఉండాలి ఎప్పుడు 24 hours. అప్పుడు ప్రేమ అనేది ఉంటుంది, అంతే కదా? ఇది ప్రేమించే లైఫ్ కాదు. ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి లైఫ్ ముంగట ఏందో అని చెప్పేసి ఆలోచిస్తున్నా నేను, అంతేగాని నీకు ప్రేమ చూపి అంటే ప్రేమ ఎంత చూపించాలి? లైఫ్ లాంగ్ ప్రేమ చూపించుకుంటూ పోతే మన ఫ్యూచర్ ఏంది, అదేంది కథ చెప్పు. నేను మాట్లాడేదంటే తప్పు ఉందా గాయస్? ఎవరైనా చెప్పురి. సో ఇంకోటి ఏంటంటే, నేను బయటికి వెళ్తే ఏ పిల్లతోటి పోయినావు, ఏడికి పోయినావు, ఎవరితోటి ఫోన్ మాట్లాడుతున్నావు, బిజీ వస్తుంది ఎందుకు, ఏంది మాటలు ఏంది? ఇట్లా మాట్లాడితే ఏ మొగోడైనా ఎట్లుంటాడో చెప్పుర్రి. నేను ఎన్నో తప్పులు చేసినా, నేను కాదంటలేను, చేసిన. అది పెళ్ళి కాకముందుకు చేసిన. పెళ్ళైన తర్వాత నీతోటి మంచిగా ఉన్నా కదా, చెప్పు. చీటింగ్ మాటకి లొల్లి పెట్టుకొని వెళ్ళిపోడు ఇంట్లో నుంచి, రైట్? చీటింగ్ మాటకి ఏమనంటే మళ్ళీ నువ్వు నన్ను కొడతావు, తిడతావు,
అంటే అబ్బో ఇక కొట్టిన ఇక ప్రతి ఒక్క పిల్లలు కొట్టంగానే ఇంట్లో నుంచి పరారు అయిపోతారు. ఇక తను తెలుసా ఎట్లా తెలుసా, నాకు చెప్పకుండా మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ 16 సార్లు ఏమో వెళ్ళిపోయింది అనుకుంటా, చెప్పకుండా సీదా వెళ్ళిపోతుంది. పిల్లలు నేను కొట్టారా, మీ అట్టనే వెళ్ళిపోతారా పిల్లలు? పెళ్ళయింది, లైఫ్ ఏందో చూసుకుంటారు వాళ్ళు. నా మొగుడే లైఫ్ అనుకొని ఉంటారు వాళ్ళు. అబ్బో పత్తిత్తి మాటలు మాట్లాడొద్దు, అర్థమైందా? నన్ను గలీజ్ చేసినావు, ఆ పిల్ల దగ్గర తిరిగినావు, ఈ పిల్ల దగ్గర తిరిగినావు అని చెప్పి గలీజ్గా చేసేసినావు, నన్ను చేసినావు. సరేలే, తప్పు నాదే అని చెప్పేసి అనుకున్నా నేను. ఇక ఒప్పుకో అంటే ఒప్పుకున్నా. సరేలే, నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఒప్పుకున్నా. దాంట్లో నేనేం చేయలేదు. దాని తర్వాత 1 మంత్ ఏమో అవుతుంది, చక్కగానే ఉన్నా కదా, ఫోన్లు చేసి రా అని చెప్పేసి అంటేనే ఉన్నా కదా. నువ్వేమంటున్నావు, నేను రాను, నువ్వు వస్తే నాకు టార్చర్ పెడతావు, అది పెడతావు. ఎందుకు పెడతావు? నాకేం అవసరం టార్చర్ పెడతానికి? 3 సంవత్సరాల నుంచి టార్చర్ పెట్టింది, ఇప్పుడు వస్తే టార్చర్ పెడతానా నిన్ను? నాకేం అవసరం టార్చర్ పెడతానికి? ఇవన్నీ మాటలు మాట్లాడొద్దు, అర్థమైందా? ఇగో నేను లైఫ్ ఏందో అది చూస్తున్నా, ఫోకస్ అది. నాకంటూ ఏది లేదు, నాకంటూ ఒక సొంత ఇల్లు, ఇంకా చాలా సంపాదించి దాని తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దామని చెప్పేసి ఆ మైండ్ సెట్లో ఉన్నా. నువ్వేం చేస్తున్నావమ్మా మా తల్లి? ఇక నేను రానంటే రాకు, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి యూట్యూబ్లో చెప్పేది. ఇగో ఇప్పుడు చెప్తున్నావు కూడా, రాకు, నీకు నాకు సంబంధం లేదని చెప్తున్నా. సో ఎందుకంటే ఇక మనం ఫోర్స్ చేసి తీసుకొచ్చినాం అనుకో, అది చాలా బ్యాడ్. తన ఇష్టపూర్వకంగా తనేం వచ్చిందనుకో, లైఫ్ అనేది బాగుంటుంది. తను చెప్పినట్టు నడుచుకోవాలంటే ఇక కొన్నిట్లా నడుచుకుంటారు, కొన్నిట్లా. మిగతా అన్నీ చెప్పినట్టు నడుచుకోవాలంటే అది ఎవ్వరి వల్ల కాదు. అంటే నేననేది ఆ బ్యాడ్ థింక్ చేయకండి. సో లైఫ్ అంటే ఏందో ఫోకస్ పెట్టుకొని నేను ఏందో అని చెప్పేసి నేను దాని గురించి ఆలోచిస్తున్నా. దాంట్లో కూడా పర్మిషన్ తీసుకొని నీకు చేయాలనా చెప్పు? సో కామెంట్ చేయండి గాయస్ మీరందరూ. చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందా? నేను తప్పు చెప్తే ఆమె బ్యాడ్ అయిపోతుంది అని చెప్పేసి నేను చెప్తలేను, నాకు అవసరం లేదు.